ఆలోచన ఉంటుంది. కానీ ఈయన సరే ఉద్యమాలు చేశాడు, ఏం చేశాడు, పార్టీలు మారాడు, ఎన్ని పార్టీలు నుంచి ఎన్ని పార్టీలు పోయాడు ఏంటి అనేది చనిపోయిన తర్వాత దాని గురించి మనం అనుకోవడం కూడా అనవసరం. దాని గురించి నేను పెద్దగా మాట్లాడదలుచుకోవాలి. కాకపోతే ఈ సంస్మరణ సభలకు వెళ్ళిన దాంట్లో ఇంతగా దాని గురించి ఇంత యాగి చేసుకోవాలి, యాగి చేసుకుని దీని మీద మనం డిబేట్లు పెట్టుకోవాల్సి అంత అంశం అయితే కాదు నాకు తెలుసు. మరి ఎందుకు వీళ్ళు అందరూ పెద్దలే, అన్ని సీనియర్ పార్టీలే, దాని గురించి అంతగా ఎందుకు ఆలోచిస్తున్నారు నాకైతే అర్థం కాదు. ఇప్పుడు ఉమా గారు మాట్లాడతా కూడా చూడండి, టీడీపీ ఓడిపోయిందనే భావన కాకుండా మేము అంటే టీడీపీని ఆయన ఓన్ చేసుకున్నాడు. ఇక్కడ వచ్చిన మీటింగ్ ఏంటి, ముద్రగడ్డ గారిది దట్ కాపు సమాజ వర్గానికి సంబంధించింది. ఈయన ఒక కాపుగా వచ్చి అడ్రస్ చేయకూడదు. అంటే ఆయన ఏం అడ్రస్ చేశాడు, మేము వాడిపోయాము అంటే టీడీపీని అంతగా ఓన్ చేసుకున్నాడు. ఆయన అంతగా టీడీపీని ఓన్ చేసుకుని టీడీపీ గురించే మాట్లాడినప్పుడు అది ఆయన ఏదో కులం గురించి ఏదో మాట్లాడాడనే భావన మరి వాళ్ళు ఎందుకు ఫీల్ అయ్యారు. కానీ నేనైతే చెప్తున్నాను, ఒకసారి మెల్ల క్లియర్ గా మేము వాడిపోయాం, మేము దెబ్బతిన్నాం అనే మాట మాట్లాడారు. అంటే టీడీపీకి ఆయన అంతర్లీనంగా ఆయన నరనరంలో ఉండిపోయిందనే భావన కనిపిస్తుంది. అక్కడ ఈ కాపుల వల్ల ఏదో పోయింది టీడీపీ అనే భావన పోలా. అక్కడ ఆయన మాట్లాడిన మాటను కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండానే మరి ఎందుకు దానికి అంత యాగి చేస్తాం నాకే అర్థం కాదు. నాకు ఆయన మాట్లాడిన దాంట్లో ఉదాహరణ చెప్తూ ఈ రకంగా అన్నాడు. దానికి వాళ్ళ అంతగా అవ్వాల్సిన విషయం అయితే కాదు. ఇంకోటి ఏంటంటే ఆయన ఏమి విస్మరించడము లేదా ఇంకోటి లేదు. ఎందుకు ఆయన నేనైతే ఏమంటానంటే ఎందుకు ఇదిగా కొలుసుకోవాలి, ఎందుకు విస్మరించాలి, రెండు లేదు దాంట్లో. ఆయన మేబీ కావచ్చు 4 సార్లు ఎమ్మెల్యే చేయొచ్చు, 2 సార్లు మంత్రి చేయొచ్చు, ఒకసారి ఎంపీ చేయొచ్చు, ఏదో ఉద్యమాలు చేయొచ్చు. కానీ అల్టిమేట్ గా ఏంటనేది చూస్తాం సార్. నిన్న కాక్రోచ్ జరిగింది, వాళ్ళు కూర్చున్నాడు, నిరాధ్యక్ష కూర్చున్నాడు, అక్కడ గేమ్ వేరు కదా. సింపుల్ గా ఒక ఉదాహరణ తీసుకుంటే కూర్చున్నాడు, ఆయన నిరాధ్యక్ష చేశాడు, వాళ్ళు అధ్యక్షులు చేశారు, సాధించారు. ముద్రగడ గారు ఏం సాధించలేదంటారు మీరు, అంతేనా మీరు అనేది? నేననేది నేను చెప్పండి, కొన్ని సాధించాను ఇక్కడ కూర్చున్నాడు అని చెప్పానండి. ఏముందంట ఏం లేదు కదా. దాని గురించి ఏం లేదు, వాళ్ళు చేశాడు. నేను దాన్ని తప్పు పట్టతో దాన్ని కించపరచట్లా. అలాంటిది అయిపోయింది, ఆ శకం ముగిసిపోయింది. దాని గురించి కొద్దిగా మనం ఏదో చెప్పుకుని టప్పట్లు కొట్టుకోవటం లేదంటే కన్నీరు కట్టాల్సినంత విషయం కాదు అంట నేనైతే. మేబీ ఎవరికైనా ఇదే వాళ్ళకి కోపం వస్తే రావచ్చు, లేకపోతే బాధపడితే పడచ్చు. చూసుకోవాలి మనం ఏ యాంగిల్ దేనికి ఎట్లా చూసుకోవాలి ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఏదో ఊరికి మాట్లాడేసేటం కాదు సార్. మనం మాట్లాడే ముందు మనం మాట్లాడే పదానికి అర్థమేంటో తెలుసుకోవాలి. లేదు ఇష్యూ మీద మాట్లాడుతున్నప్పుడు ఆ ఇష్యూలో ఏం జరిగిందో ఉండాలి. అంతేగాని ఏమి లేకుండా ఊరికనే తందాన తానా మృగంధరగా ఆనంగానే ఇక్కడ పద్యానికి తందాన తానా కూడా పోతారు. వీళ్ళకి ఇచ్చేది ఆయన ఏం చెప్తున్నాడు, మెయిన్ గా ఉన్నట్టు పాడే వ్యక్తి ఏం పాడుతున్నాడు వీళ్ళకి అనవసరం. పక్కన ఉండే వాళ్ళకి వీళ్ళు తందాన అంటమే అట్ట కాదు కదా ఉండాల్సింది. కొంచెం విశ్లేషణ చేసేటప్పుడు కానీ, కొంచెం మాట్లాడేటప్పుడు కానీ ఏమి మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, ఏమి విశ్లేషిస్తున్నాం అనేది అయినా కొంచెం ఉండాలి. లేకుండా ఏదో మీరు ఒక ప్రస్తావన చేశారు వెంకటేశ్వర గారు. ముద్రగడ గారు పార్టీలు మారారు, ఒక నిమిషం, పార్టీలు మారారు, రకరకాల పార్టీలు మారారు, ఎండ్ ఆఫ్ ద డే ఇట్ డిడ్ నాట్ అచీవ్ హిస్ గోల్. మీరు గుంటూరు ప్రాంతం వారే, ఎన్జీ రంగా గారు మనందరికీ ఆరాధనీయులు, గౌరవనీయులు అండ్ ప్రాతస్మరణీయులు. ఆయన రకరకాల పార్టీలు మారారు. అండ్ అలాగనే ఆయన ఇంటిగ్రిటీని ఈరోజు పార్టీలకు అతీతంగా ఎవరైనా క్వశ్చన్ చేస్తారండి? మరి ఆయన ఎన్ని పార్టీలు మారాడు నాకైతే ఆయన గురించి నారాయణ రెడ్డి గారండి వ్యవస్థ గారు. మనిషి ఇంటిగ్రిటీ ఎప్పుడు కూడా ఒక నిజాయితీ మీద నిలబడి ఉంటుంది. అంతేగాని ఆయన ఉన్నాడు కాబట్టి, నేను ఎర్రగొన్నాను కాబట్టి నేను ఇదేనంటా పోయినా కానీ రైట్ అనుకుంటే ఎట్లా కుదురుతుంది? అది ఇంటిగ్రిటీ నేనైతే ఫీల్ అవ్వను. మరి మీరు ఫీల్ అవుతారు, నేనైతే ఫీల్ అవ్వను. నేను కంపారిజన్ తీసుకొస్తున్నా. ఎన్జీ రంగా గారు స్వతంత్ర పార్టీ అన్నారు, ప్రజా పార్టీ అన్నారు. అండ్ ఒక రాష్ట్రపతిగా రిటైర్ అవ్వాల్సిన ఎన్జీ రంగా గారు ఒక ఎంపీగా మాత్రమే ఆయన రిటైర్ అయ్యారు. అండ్ నిస్వార్థ జీవనం గడిపారు. రంగా గారు ఆయన పేరుతో మన యూనివర్సిటీ కూడా పెట్టుకున్నాం. సరే, కంపారిజన్ వచ్చేప్పటికి డిగ్రీస్ లెవెల్స్ వేరు కావచ్చు కాక పద్మనాభం గారిని వేలెత్తి చూపడానికి పార్టీలు మార్గం తప్పించి మీకు ఇంకేమైనా అంశాలు ఉన్నాయా? నేను ఇప్పుడు కూడా వేలెత్తి చూపాలి, అది కూడా చెప్తున్నా మీకు. నేను ఆయన వేలెత్తి చూపదలుచుకోలేదు కూడా. ఆయన నేను చెప్తుంది ఏంటంటే ఆయన చేసిన, మీరు చెప్తున్నారు కాబట్టి అలాంటి ఇంటిగ్రిటీ ఉన్నటువంటి వ్యక్తి అయిపోయింది. దాని గురించి మనం అంతగా మాట్లాడుకోవడానికి అంత సబ్జెక్ట్ కాదని నేను ఫీల్ అవుతున్నాను. నేను చెప్తున్నాను. రైట్. ఒకసారి వర్మ గారు ఏం మాట్లాడారో చూసి దుర్గాప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. పిఠాపురం వర్మ గారు బోండా గారు మాట్లాడిన దానికి కౌంటర్ గా మాట్లాడారు. 2019 ఓటమికి కారణాలు ఏదైతే చెప్పారో బోండా గారు, అది ఆయన యొక్క వ్యక్తిగత అభిప్రాయం. నేను చెప్పింది ఏంటంటే, ఈవేళ నిజంగా
నిస్వార్థంగా ఇచ్చిన మాట ప్రకారం కాపుల కోసం పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాపు రిజర్వేషన్లో ఉండండి, ఈడబ్ల్యూఎస్లోంచి కాపు కార్పొరేషన్ అవునండి, విదేశీ విద్య అవునండి, స్వయం ఉపాధి అవునండి, కాపు భవనాల నిర్మాణం అవునండి, ఇన్ని ఉన్నాయి. ఒకటి మీరు చెప్పుకోగలరా జగన్మోహన్ రెడ్డి గారు? లేదు. అల్టిమేట్గా ఏంటంటే పద్మనాభం గారు స్వర్గస్థులయ్యారు. ఆయన గురించి ఎవరో కూడా తప్పుగా మాట్లాడకూడదు. ఆయన ఆ కమ్యూనిటీ గురించి పోరాడిన మాట వాస్తవం, అందులో తేడా లేదు. ఏదైనా